నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లేలేత మావి చివుళ్ళు, వేపపూలు, కోయిల పాటలు, ప్రకృతి అందాన్నంతా తీసుకొచ్చే పండగ ఉగాది. ఉగాది మనిషికి కొత్త ఆశలు మోసుకొస్తుంది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని రుచులను పరిచయం చేస్తుంది. ఈ పండగ ప్రత్యేకం పంచాంగం. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ ఉగాది పండగ మన కోసం ఏం తెస్తోంది, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలుంటాయో సవివరంగా తెలిపేందుకు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు గాడిచెర్ల నాగేశ్వరరావు సిద్ధాంతి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మ. సిద్ధాంతి గారు, మనం ఉగాది పండుగ రోజు పంచాంగాన్ని చెప్పుకుంటూ ఉంటాము. పంచాంగం యొక్క విశిష్టత ఏంటి, దాని గురించి సవివరంగా చెప్పండి. తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజము ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణీం వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతీ నమోస్తుతే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. మన తెలుగు ప్రజలకు నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అనాదిగా మన భారతదేశము వేదభూమి, కర్మభూమి. ఇక్కడి నుంచే ప్రతిదీ మనకు శాస్త్రరూపంగా అందించబడింది. వేదాల్లో మనకు చెప్పబడింది ఏమిటి? ఒక కాల గమనము, ఒక కాల ప్రమాణం అనేది ఉండాలి దేనికైనా. దాన్ని మనం ఇప్పుడు ఉదాహరణకు 24 గంటలు అదొక కాల వ్యవధి ఒక రోజుకు. దాన్ని మనం మళ్ళా గంటలు, నిమిషాలు, సెకండ్లు, ఈ రకంగా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్, ఈ రకంగా అది పోతుంది. మరి దీనికి ఏంటిది ప్రమాణము అని మన ఋషులు మునులు ఈ ప్రకృతిని వారు పూర్తిగా ఏమిటంటే అవగాహన చేసుకొని దాన్ని పరీక్షించి పరిశీలించి ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాన్ని ఒక సంవత్సర కాలాన్ని వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. కాలగమనాన్ని బట్టి ఇది నిర్ణయం జరిగింది. మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. ఒక నెలకు 30 రోజులు, 12 నెలలు అంటే 360. ఈ విధంగా కాల విభజన చేసి మరి ఇది ప్రారంభం ఎక్కడి నుంచి అవుతుంది, ఈ సంవత్సర ఆరంభం ఎక్కడ అంటే దీనికి ఏమిటంటే ఈ రకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పౌర్ణిమ, అమావాస్యలు. అమావాస్య తదుపరి రోజు నుంచి సూర్యుడితోనే రాత్రి పగళ్ళు, తర్వాత ఏమిటంటే పౌర్ణిమ, అమావాస్యలు ఇవన్నీ మనం కనబడుతున్నాయి. కాబట్టి అంటే సూర్యుడు మొట్టమొదటి ఏ రాశిలో ప్రవేశిస్తున్నాడో అక్కడి నుంచి ప్రారంభమైంది. మనకు 12 రాశులుగా, ఈ 12 నెలలకు 12 రాశులుగా విభజించారు. మొట్టమొదటి ప్రారంభమయ్యేది మేషరాశి. సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలో ప్రవేశిస్తాడో అక్కడి నుంచి కాలగమనాన్ని మనం ఏమిటంటే ఈ సూర్యమానం పాటించే వాళ్ళు అక్కడి నుంచి చేస్తుంటారు. మన గణితం అంటే పూర్వ గణితం సిద్ధాంతం ప్రకారంగా ఏమిటంటే మనం పాటించే ఉగాది కూడా ఎప్పుడైతే శుక్లపక్షం అంటే ఇప్పుడు పాల్గొనం వరకు 12 నెలలు అయిపోయిన తర్వాత సూర్యుడు మేషరాశి ప్రవేశించిన తర్వాత మీనం ఎండింగ్ వచ్చిన తర్వాత వచ్చే మొదటి రోజు ఎప్పుడైతే అమావాస్య తర్వాత మొదటి రోజు పాడ్యమి ప్రారంభమవుతుందో దాన్ని మనం 12 నెలలు విభజించి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అట్లయితే జనవరి, ఫిబ్రవరి ఉందో మన మాసాలు ఇక్కడ. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి ఆ మొదటి రోజునే మనము ఉగాది, యుగ ఆది అంటే మన సంవత్సరానికి మొదటి దినంగా యుగాది కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి మనము దీన్ని సంవత్సరం మొదటి దినంగా ప్రామాణికంగా తీసుకోబడింది. ఉగాది నాడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా విజయవంతంగా ముందుకు సాగుతున్నది మన యొక్క ప్రగాఢ విశ్వాసం. సూర్యోదయంకు ముందు ఆ ప్రాంతంలో భూమి పూజ చేసి నాగలి పట్టి దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. దాని తర్వాత భోజనాలు ఇవన్నీ అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకోవటం, దేవాలయం పోవటం, దర్శనం చేసుకోవటం, సాయంత్రం పూట అందరికీ కొలువు తీరిన తర్వాత పంచాంగ శ్రవణం అనేది కార్యక్రమం పెట్టడం. ఆ పంచాంగ శ్రవణం ఎందుకు అని అంటే వినటం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ 5 కలిపే ఈ 5 పంచాలు, ఈ 5ంటినే పంచ అంగాలు అన్నారు. దాన్ని పంచాంగం అని చెప్తున్నారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా చెప్పబడతారు వర్షాలు ఎలా ఉంటాయి,
ఏ విధంగా ఉంటుంది వాతావరణం, దాన్ని బట్టి వ్యవసాయదారులు ఏ పంట మనం చేస్తే ఈ సంవత్సరం వేస్తే బాగుంటుంది, వర్షాభారం ఎట్లా ఉంటుంది, అధిక వర్షాలు ఉన్నాయా, సామాన్య వర్షాలు ఉన్నాయా, కరువు వచ్చే పరిస్థితి ఉన్నదా, దాన్ని బట్టి ఏంటంటే వ్యవసాయదారులు ప్లానింగ్ అన్నది ఒకటి చేసుకుంటారు. దానికి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే వాతావరణంలో వచ్చే మార్పుల వలన జరిగే ఏదైనా అరిష్టాలు కానీ ఆపదలు కానీ ఏదైనా కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఇలాంటి ఉంటే వాటిని ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఇదొక మనకు సూచికలాగా కనబడుతుంది. రాబోయే సంవత్సరంలో మన రాశి ఫలాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. రాబోయే సంవత్సరం నాకు ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఫ్యూచర్ ప్లానింగ్ ఇప్పుడు అంటాం చూడండి, ప్లానింగ్ చేసుకోవాలి, ఇయర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. దీనికి ఇది ఒక దిక్సూచిలాగా మనకు పనిచేస్తుంటాయి. ఇది పంచాంగం అమ్మ క్లుప్తంగా. ఈ సంవత్సరం ఏమిటంటే మనకు క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే అందరూ ఏమిటంటే కోపం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కోపం కాదు, ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే ఈ పేరు ప్రకారంగా చాలా బాగుంటుంది. ప్రజలు ఆనందంతో సంతోషంతో ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం రాజాది నవనాయకుల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. రాజు కుజుడు, అదేవిధంగా మంత్రి శనేశ్వరుడు, అర్ఘాధిపతి కూడా శనేశ్వరుడే, సేనాధిపతి శనేశ్వరుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి శని, రసాధిపతి గురు, నీరసాధిపతి కుజుడు. ఈ విధంగా పశుపాలకుడు బలరాముడు. అయితే రాజు ఏమిటిదంటే కుజుడు అనేసరికి ఏమిటిదంటే చాలామంది ఇది ఒక పాపగ్రహము, దీనివల్ల చాలా పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. కాకపోతే ఈ సంవత్సరం రాజు కుజుడు అవుట వలన పరిపాలకుల మధ్య పరస్పర విరోధములు అధికంగా ఉండును. రాజకీయ వైరముల వలన సుపరిపాలన కొంత లోపించును. అగ్ని ప్రమాదములు, దొంగల భయం వచ్చి ప్రజలకు కొంత అసౌకర్యంగా ఉండును. అదేవిధంగా కొన్ని విచిత్ర రోగాలు కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పంటలు అన్ని ప్రాంతాల్లో ఆశించిన మేరకు ఫలించక కొంత అధిక భాగం నశించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సర్పముల వంటి వలన కొన్ని ప్రాంతాల్లో భయం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. సూర్యపుత్రుడు శనీశ్వరుడు ఈ సంవత్సరం మంత్రి అగుట వలన అల్ప వర్షములు కురిసి పంటలు ఆశించిన మేరకు ఫలించవు. అదేవిధంగా ప్రజలు చాలా మట్టుకు చాలా ప్రాంతాల్లో అసౌకర్యాలు వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, అట్లాగే సస్యాధిపతి కుజుడు, సేనాధిపతి శని, రసాధిపతి గురు, ధాన్యాధిపతి చంద్రుడు, నీరసాధిపతి బుధుడు, పశుపాలకుడు గోపాలుడు. క్లుప్తంగా వీటన్నిటి గురించి వెళ్తే ఈ సంవత్సరం ఏమిటంటే సామాన్య ఫలితాలు వస్తుంటాయి. గురుగారు, ఈ సంవత్సరం రైతులకు ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? మన రాష్ట్రంలో ఉన్నటువంటి పశ్చిమ భాగాల్లో కొంత వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయి. అక్కడ పంటలు కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా భాగాలలో సామాన్య వర్షాలు, కొన్ని చోట్ల ఏమిటంటే ఖండఖండ వర్షాలు, అంటే అప్పుడప్పుడు వర్షాలు పడటం, కంటిన్యూ వర్షాలు లేక కొంత నీటి అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఏమిటంటే ముఖ్యంగా మన కొరకు చూసుకుంటే ఈ సంవత్సరము కొన్ని ప్రాంతాలలో బాగా వర్షాలు పడడం, ఉత్తరాది ప్రాంతంలో వర్షాలు బాగా పడి అటువైపు సామాన్యమైనటువంటి జీవనం ఉంటుంది. దక్షిణాదికి వచ్చేసరికి కొంత వర్షాభారం వల్ల ఆశించినంతగా మన జలాశయాలు నిండకపోవటము, అదేవిధంగా పంటలకు అనుకూలమైన సమయంలో వర్షాలు పడకపోవటం వలన పంటలు కూడా పూర్తి స్థాయిలో మనకు ఫలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గురువుగారు, ఈ సంవత్సరము ఏ రంగాల వారికి ఎలా ఉండబోతుంది, క్లుప్తంగా చెప్పండి. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను సాధించే అవకాశాలున్నాయి. ఈ ఐటీ రంగంలో అభివృద్ధి, అదేవిధంగా శని మనకు ఇక్కడ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి భూ సంబంధించినటువంటి వివరాలలో మంచి, అంటే భూమి కొరకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణము, నూతన గృహ నిర్మాణం చేయటము, బిల్డింగ్ రంగాలు ఉన్నాయి కదా, వాళ్ళు మంచి అభివృద్ధి దశలో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో సామాన్యంగా ఉంటుంది, ఆశించినటువంటి గొప్ప ఫలితాలు ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కూడా వారు ఆశించినటువంటి ప్రమోషన్లు కానీ లేదా వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఆశించినంత తొందరగా రాకపోవచ్చు, కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఏమిటంటే
విద్యలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగుల సమస్యలు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దానికి కూడా కొంతకాలం తర్వాతనే ఒక పరిష్కారం దొరికే సూచనలు ఉన్నాయి. గురువుగారు, ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా మేషరాశి గురించి చెప్పండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి అంటే మనకు సంవత్సరారంభం నుండి 1 మే వరకు గత సంవత్సరం ఉన్న ఫలితాలు ఉంటాయి. 1 మే నుంచి గురువు రాశి మారుతున్నాడు. వారి గతంలో అనుభవించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా ముందుకు పోయే అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారం నందు మంచి లాభాలను పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా మంచి స్వస్థత చేకూరి ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాల ఆనందాలతో గడుపుతూ ఉంటారు. వీరేమిటంటే దైవ కార్యాలు ఆచరించటము, అట్లాగే దైవ క్షేత్రాలు సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి శని కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరు భూగృహ సంబంధమైనటువంటి విషయంలో చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నూతన గృహం కావాలనుకున్నోళ్ళు, కొనాలనుకున్నోళ్ళు, కట్టాలనుకున్నోళ్లకు ఇది అనువైన సమయం. గురువుగారు, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 3. మనకి ఇక్కడనే కనబడుతుంది కాబట్టి ఆదాయం తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా రాజపూజ్యము, అవమానాలు కూడా కంపేర్ చేస్తే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి కొత్త వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. అట్లాగే బంధుమిత్రులతోని కొంత సఖ్యతతోని శాంతితో నడుచుకునే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా ఉండాలి. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి దుబారా ఖర్చులకు, అప్పులకు పోకుండా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారు తోటి ఉద్యోగులతోని కొంత సంయమనం పాటించాలి. అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ వాద వివాదాలు పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మానసికంగా చిన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ లేక వారికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావటము, దాని కొరకై కొంత ఆందోళన చెందటం, ఆర్థికంగా కొంత అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి కొంత మనోస్థైర్యంతో ముందుకు సాగితే వీరు విజయాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కానీ లేదా జపం కానీ రోజు చేస్తూ వీలైనంత మట్టుకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం సందర్శించండి. శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించండి. మీకున్నటువంటి సమస్యలు కొంత తగ్గే అవకాశాలున్నాయి. వీలున్నప్పుడల్లా గోపూజ చేయండి. మీకు సమస్యలు తగ్గి కొంత వాటిని మీరు అధిగమించి ముందుకు పోయే అవకాశాలు పెరుగుతాయి. గురువుగారు, నెక్స్ట్ మిథున రాశి గురించి చెప్పండి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5. ఈ రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఇక్కడ వీరికి ఆదాయం వ్యయం సమానంగా ఉంది. ఈ రాశివారు ఈ సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు మెండుగా ఉన్నాయి. ఈ రాశివారు శుభకార్యాలు ఆచరించుట, అదేవిధంగా వాటి కొరకు కొంత అధికంగా వ్యయం చేసే సూచనలు కలవు. ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే సూచనలు, అవి ప్రమోషన్ వలన కూడా కావచ్చు, లేదా ఇంకొక రకంగా కూడా వారికి కొంతమందికి ఈ రాశిలో ఉన్న వారికి స్థాన భ్రంశం కలిగే సూచనలు కూడా కలవాయి. వృత్తి వ్యాపారము మందగించి ఉండటం వలన వీరు సాధ్యమైనంత మట్టుకు అధిక పెట్టుబడులు పెట్టడం, నూతన కొత్త వ్యాపారాలు ప్రారంభించుటకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇక వ్యవసాయదారులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం అనుకూలం లేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి అధిక పెట్టుబడులు, అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా మసులుకుంటే వీరు ఇబ్బందులను పాలు కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం కొంత ఆరోగ్యపరంగా
అధిక ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం, అనవసరమైన అప్పులు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది. అంతేకాకుండా దూర ప్రయాణాలు వీరు మానుకోవటం అన్ని రకాల శ్రేయస్కరం. అయినప్పటికీ ఈ రాశివారు భూగృహ విషయంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత ఆశాజనకంగా ముందుకు పోయి వీరు ఆశించినటువంటి శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నవాళ్ళు విదేశానికి వెళ్ళటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ రాశివారు ప్రతినిత్యం 16 సార్లు గురుస్తోత్రాన్ని పఠించండి. వీలైనప్పుడల్లా శివాలయం సందర్శించండి. మాస శివరాత్రి రోజు శివునికి రుద్రాభిషేకం చేయండి. కొంత మీకున్నటువంటి అనానుకూల పరిస్థితుల నుంచి బయటపడి ఆనందంగా ముందుకు సాగే అవకాశాలు మెరుగవుతాయి. గురువుగారు, కర్కాటక రాశి గురించి చెప్పండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6 ఉన్నాయి. అయితే ఇక్కడ వీరికి ఆర్థికంగా మంచి వనరులు ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తగా వాటిని ఖర్చు చేసుకోవటం అవసరం. వీరి సంవత్సరం తలపెట్టినటువంటి కార్యాలలో విజయాన్ని సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అన్ని రంగాలలో వీరు కార్యసిద్ధిని పొందగలుగుతారు. అంతేకాకుండా వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే సూచనలు మెండుగా ఉన్నాయి. వీరి శత్రువర్గంపై విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధ్యమైనంత మట్టుకు వీరు ఈ సంవత్సరం ఏదైనా వృత్తి వ్యాపారం నూతనంగా ప్రారంభించాలనుకుంటే వారికి ఇది కొంత అనువైన సమయంగా భావించాలి. కుటుంబ సభ్యులతో కలిసి వీరు విహారయాత్రలు చేయడం, దైవ క్షేత్రాలు సందర్శించడం, అదేవిధంగా దైవ కార్యాలు వీరు దైవ కార్యాలు ఏమిటంటే చేయడం వల్ల బంధుమిత్రులను కలుసుకోవటం కొంత ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినప్పటికీ వీరు ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మసలుకోవటం ఎంతైనా అవసరం. ఈ రాశివారు భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం వీరు భూగృహ వ్యవహారాల్లో తలదూర్చుకోకుండా కొంత సమయం పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే విఘ్నాలు కలిగే అవకాశాలున్నాయి, అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కదా. శని ప్రభావం వలన చిన్నపాటి మానసిక ఆందోళన, ఒక రకమైనటువంటి భయం కలిగే అవకాశాలున్నాయి. అదేవిధంగా అధికారుల వలన కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి కొంత మానసికంగా మనోధైర్యంతో వీరు ముందుకు సాగితే తప్పకుండా విజయాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. అదేవిధంగా మాస శివరాత్రి రోజున ఏదైనా మీకు వీలైన ఒక నెల మాస శివరాత్రి రోజు ప్రదోష కాలంలో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. కొంత ఇబ్బందుల నుంచి బయటపడి ఆశించినటువంటి ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. గురువుగారు, సింహరాశి గురించి చెప్పండి. సింహరాశి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అదేవిధంగా రాజపూజ్యము రాజ అవమానం కూడా సరి సమానంగా 2గానే ఉన్నాయి. అయితే ఈ రాశి వారు ఏమిటంటే ఈ సంవత్సరం అధిక ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. వాటికి కొంత అధికంగా ఖర్చు చేసే అవకాశాలున్నాయి. వీరు సాధ్యమైనంత మటుకు అవసరమైన ప్రయాణాలు తప్ప మిగతావి మానుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే సూచనలు కాబట్టి కొంత జాగ్రత్తగా మసులుకోవటం మంచిది. వీరికి ముఖ్యంగా వైరి వర్గం వారితోని, పడిరాని వారితోని, బంధువర్గం వారితోని చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. శత్రువర్గం వారితో వీళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రతి విషయాన్ని కొంత క్షుణ్ణంగా పరిశీలించే ముందుకు సాగితే జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా స్వజనులతోనే ద్వేషాలు పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి అయినంత మట్టుకు వాద వివాదాలకు పోకుండా కొంత సమయం పాటిస్తే వారిని వీరు నిరోధించగలుగుతారు. తోటి పార్ట్నర్స్తోని అనవసరమైనటువంటి వివాదాలకు పోకుండా సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఉద్యోగులకు అధికారులతోని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగవలసిన అవసరాలు ఉన్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా సోమవారం రోజున శివాలయంలో శివునికి అర్చన చేస్తే మీకున్నటువంటి సమస్యలు కొంత దూరమయ్యే అవకాశాలున్నాయి. బీదలకు అన్నదానం చేయండి.
మీకు సంతృప్తిని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇబ్బందులు కూడా దూరమయ్యే అవకాశాలు పెరుగుతాయి. గురువుగారు కన్యా రాశి గురించి చెప్పండి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, అదేవిధంగా రాజపూజ్యం 5, అవమానాలు 2. ఈ రాశి వారికి 9వ స్థానం భాగ్యస్థానమునందు గురు సంతరించడం వలన వృత్తి వ్యాపారములందు ఆశించినటువంటి లాభాలను ప్రగతిని సాధించగలుగుతారు. అదేవిధంగా వీరు గృహ విషయాలై చేస్తున్నటువంటి ఫలితాలు సత్ఫలితాలు ఇవ్వటం, దాంట్లో వీరు ఆశించినటువంటి ప్రగతిని సాధించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వీరికి కుటుంబ సౌఖ్యము, అదేవిధంగా శుభకార్యాలు ఆచరించుట, శుభకార్యాల్లో పాల్గొనటము, బంధుమిత్రులను కలుసుకోవడం వలన కొంత ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు దైవక్షేత్ర సందర్శన, అదేవిధంగా దైవ కార్యాచరణ చేసే అవకాశాలు, దానికై కొంత అధికంగా ఖర్చు చేసే సూచనలు కూడా కలవు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు వారికి రావాల్సినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారు కొంత అధిక శ్రమ, అదేవిధంగా సంయమనం పాటిస్తే వారికి రావాల్సినటువంటి అన్ని లాభాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక విద్యార్థులు కూడా వారు చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారు ఎవరైనా విదేశీ ప్రయాణంకు ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఆ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. శని అష్టమ స్థానమునందున్న వల్ల కొంత అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలని, వృత్తి వ్యాపారం నందు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి ధనధాన్య అభివృద్ధి కూడా కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళటము, కొంత ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే సూచనలే కాబట్టి ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అన్ని రకాలుగా మంచిది. ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం శ్రీసూక్త పారాయణం చేయండి. మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. గురువుగారు తులారాశి గురించి చెప్పండి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, అదేవిధంగా రాజ్యపూజ్యం 1, అవమానాలు 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు అష్టమ స్థానమునందు సంచరిస్తున్నాడు కాబట్టి వీరికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ శత్రువర్గం వారితో కొంత జాగ్రత్తగా మసులుకోవటం మంచిది. ఏమరపాటు మంచిది కాదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆందోళన గురి కాకుండా కొంత మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని సరి అయినటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకుంటే ఆరోగ్యపరంగా కూడా వారికి స్వస్థత చేకూరి ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా వృత్తి వ్యాపారం నందు చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలే కాబట్టి వీరు కొంత సంయమనం పాటించి జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే వాటిని కూడా అధిగమించే సూచనలు కూడా కలవు. ఉద్యోగులకు స్థానభ్రంశం కలిగే అవకాశం ఉంది. అద్దె ఇళ్లలో ఉన్నవారు కొత్త ఇంటికి మార్చుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి పనులలో తరచుగా ఆటంకాలు రావటం, దానివల్ల కొంత మానసిక ఆందోళన చెందే అవకాశాలున్నాయి కాబట్టి ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారికి శని కూడా శుభస్థానంలో లేనందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు అధికారుల వలన, అదేవిధంగా బంధుమిత్రులకు తనకు పడిరాని వైరి వర్గం వారితోని ఇక్కట్లు సమస్యలు ఎదురయ్యే సూచనలు కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇదివరకే కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు మీకు కొంత ఇబ్బందిని కలగజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు దుర్వ్యసనాలకు పాల్పడకుండా వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వీరికి కానీ ఈ కుటుంబ సభ్యులకు ఎవరికైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటికై కొంత అధికంగా ఖర్చు చేసే సూచనలు కాబట్టి వీరు కొంత మనోధైర్యంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే పరిస్థితులను ఎదుర్కొనగలిగే సత్తా సామర్థ్యం పెరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు
శివాలయంను సందర్శించండి. అదేవిధంగా శనివారం రోజున శనికి సంబంధించినటువంటి పూజలు ఆచరించండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని కనీసం అక్కడ 11 సార్లు హనుమాన్ చాలీసా గుళ్ళోనే కూర్చొని పఠించండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి కొంత విముక్తి కలిగి మీరు ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు మెరుగవుతాయి. గురుగారు వృశ్చిక రాశి గురించి చెప్పండి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు సప్తమ స్థానం నందు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి. వీరు తలపెట్టిన కార్యాలయాల్లో విజయాన్ని సాధించడం, అభీష్ట సిద్ధి కలిగి కొంత ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా వృత్తి వ్యాపారం నందు ఆశించినటువంటి లాభాలను పొందడం, ప్రగతిని సాధించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, వీరికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కూడా సరి అయిన సమయంలో రావటం వలన ఆర్థికంగా కొంత పుష్టి చేకూరుతుంది. ఆనందంగా సంతోషంగా కుటుంబంతో గడిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నవారు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు చాలా ఉన్నవి. ఈ రాశి వారికి శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉండటం, అదేవిధంగా వీరు దైవ క్షేత్రాలని సందర్శించడం, దైవ కార్యాలలో పాల్గొనటం, ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలను దైవ కార్యాలను ఆచరించడం వలన మానసిక ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా ఈ సంవత్సరం ఈ వారికి కొంత అనుకూలంగా ఉన్నది. అయినప్పటికీ వీరు సాధ్యమైనంత వరకు అనవసరపు దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఒక్కొక్కసారి చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలై, అయినప్పటికీ వీరు గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వాటిని అదుపు పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ఈ రాశి వారు కుటుంబ సభ్యుల కొరకు కొంత అధికంగా వ్యయం చేసే సూచనలు కూడా ఉన్నాయి. శని పరిహారం కొరకు నిత్యం 19 సార్లు శని కవచాన్ని పఠించండి. అదేవిధంగా శనిగ్రహ జపం 19,000 చేసి తర్పణ హోమాలు, అదేవిధంగా నువ్వులు, ఇనుప వస్తువు, నీలిరంగ వస్త్రాన్ని శనివారం రోజు శనికి అర్చన చేసి దానం చేయండి. కొంత శుభప్రదంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గురుగారు ధనుస్సు రాశి గురించి చెప్పండి. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా బంధువర్గం వారితోని, అదేవిధంగా ఇంట్లో కూడా భార్యాపుత్రులతోని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొంత మానసికంగా మనోధైర్యంతో సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి స్వజనులతోని మిత్రులతోని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా మసులుకొని అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆరోగ్య విషయంలో ఏమరపాటు మంచిది కాదు. సాధ్యమైనంత ప్రికాషన్స్ తీసుకొని ముందుకు సాగటం మంచిది. ఏ చిన్న విషయాన్నైనా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడటం మంచిది. అంతేకాకుండా వీరు తలపెట్టినటువంటి కార్యాలలో చిన్నపాటి అవరోధాలు, విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు కొంత మానసిక ధైర్యంతో ముందుకు సాగితే వాటిని సులభంగా అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి వృధా దుబారా ఖర్చులకు దూరంగా ఉండి దుర్వ్యసనాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడటం మంచిది. అంతేకాకుండా ఈ రాశిలో వృత్తి వ్యాపారములు ఉన్నవారికి కొంత అనానుకూల పరిస్థితులు, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. శత్రువర్గం వారితోని, పోటీదారులతోని సాధ్యమైనంత మట్టుకు జాగ్రత్తగా, కొంచెం మానసికమైనటువంటి ఆందోళనకు గురికాకుండా జాగ్రత్తగా మసలుకుంటే మీరు తప్పకుండా వాటిని అధిగమించే సూచనలు కూడా చాలా కలవు. అదేవిధంగా వీరికి శని కొంత అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి భూగృహ సంబంధించినటువంటి విషయాల్లో వీరు మంచి ప్రగతిని సాధించగలిగే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్లో కానివ్వండి, భూమి కొనాలనుకున్న వారికి ఇవి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. గృహ విషయంలో కానీ, అద్దె ఇల్లు మార్చడం విషయంలో కానీ కొంత అనుకూల పరిస్థితులు వీరికి ఉంటాయి. కాబట్టి వీరు ఆ రంగంలో కొంత ప్రగతిని సాధించే అవకాశాలున్నాయి.
వీరికి కుటుంబ సౌఖ్యము, ముఖ్యంగా స్త్రీ సౌఖ్యము ఉండటం, కొన్ని దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం, ఉల్లాసంగా ఉండటం, వీరికి రావాల్సినటువంటి పాత బాకీలు సులభంగా వసూలు కావటం వల్ల ఆర్థిక పరంగా కొంత ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉంటాయి. శరీర ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారు ప్రతి సోమవారం శివాలయంలో శివునికి అర్చన చేయండి. వీలైనప్పుడల్లా గోపూజ చేసి గోవుకు గోగ్రాసాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకున్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగి ఇంకా ఆనందాన్ని, సంతోషాన్ని పొందే అవకాశాలు మెరుగవుతాయి. గురువుగారు, మకర రాశి గురించి చెప్పండి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14. ఈ రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు మంచి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆశించినటువంటి లాభాలను సాధించగలుగుతారు, ప్రగతిని కూడా సాధించగలుగుతారు. ఆర్థిక పుష్టి పెరిగి వీరికి అన్ని పనులు అనుకూలంగా ఉండే సూచనలు మెండుగా ఉన్నాయి. భార్య కుటుంబ సభ్యులతోని కొంత ఆనందంగా గడుపుతారు. వీరు సాధ్యమైనంత మట్టుకు విదేశీ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఒక కొలికొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వీరికి ఆర్థికంగా కొంత కలిసి వచ్చే అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను సాధించగలుగుతారు. సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సుఖ సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీకి వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ రాశి వారికి ఫలించే అవకాశాలు కూడా చాలా ఉన్నవి. ముఖ్యంగా శని వలన అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు జరగటం, వీరు తలపెట్టినటువంటి కార్యాల్లో కొంత స్తంభన, కొంత ఆలస్యం జరగటం, ఒక్కొక్కసారి నిరాశాకరమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంత మానసిక ధైర్యంతో వీరు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా వీరు తొందరపాటు నిర్ణయాలు కానీ వైరి వర్గాల వారితో కానీ సంయమనం పాటించి అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి ఉన్నటువంటి వారికి కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటికి కొంత అధికంగా ఖర్చు చేసే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా వీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారు ప్రతిరోజు కనీసం 19 సార్లు శని స్తోత్రాన్ని చదవండి. అదేవిధంగా 41 రోజుల పాటు ఆంజనేయ స్వామికి ఈ శక్తి కొలది ప్రదక్షిణాలు చేసి ప్రతి శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించండి. మీకున్నటువంటి శత్రు భీతి, శత్రువర్గం నుంచి కలుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొందే అవకాశాలు మెరుగవుతాయి. గురువుగారు, కుంభరాశి వారి గురించి తెలియజేయండి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14. అదేవిధంగా రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మనోచాంచల్యం వలన వీరు తలపెట్టిన కార్యాలలో విఘ్నాలు, ఆశించినటువంటి పురోభివృద్ధి కలగక కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీరు సాధ్యమైనంత మట్టుకు ప్రతి విషయాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం వారు ఆశించినటువంటి ప్రగతి ఉండదు. కాబట్టి ముందుగా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే ఏ సమస్యనైనా సులభంగా మనం ఎదుర్కొనే సత్తా మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అలవర్చుకోండి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకండి. కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా సమస్యలు వచ్చినాయని చెప్పి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు పోకండి. అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. శరీర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలై ఈ రాశి వారు ఎవరైనా విదేశీ ప్రయాణం కొరకు ప్రయత్నం చేస్తే వారు విదేశీ యానం చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. సాధ్యమైనంత మట్టుకు కొంత సంయమనం పాటించి ధైర్యంగా ముందుకు సాగితే సమస్యలను సులభంగా ఎదుర్కొంచే సత్తా వీరికి పెరుగుతుంది. శనిగ్రహం కూడా కొంత అనుకూలంగా ఉండటం వలన వీరు అనవసరమైనటువంటి కలహాలకు దూరంగా ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టకుండా వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త పడండి. మీకున్నటువంటి వనరులను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగానే ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత మటుకు అప్పులు చేయకుండా
జాగ్రత్త పడే సూచనలు, జాగ్రత్త పడటం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశి వారికి శారీరకమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత మనోధైర్యంతో వాటిని మీరు ముందుకు సాగితే అధిగమించి ఆనందాన్ని, సంతోషాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు శని గురు జపాన్ని చేయండి. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శించండి. శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి తమలపాకులతో అర్చన, అదేవిధంగా 54 మినపబడలు హారం సమర్పించండి. అక్కడే కూర్చొని మీకు వీలైనన్ని సార్లు కనీసం ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవండి. వీలైతే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవండి. అదేవిధంగా శ్రీ సూక్త పారాయణం చేయండి. శుక్రవారం నాడు తప్పకుండా శ్రీ సూక్తాన్ని పఠించండి. దుర్గా సూక్తాన్ని పఠించండి. మీకున్నటువంటి శత్రుభీతి తొలగి కొంత వాటిని అధిగమించి ఆనందంగా ముందుకు సాగే అవకాశాలు మెరుగవుతాయి. గురుగారు, మీనరాశి గురించి చెప్పండి. ఈ సంవత్సరం మీనరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆదాయం 11, వ్యయం 5, అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశివారు బంధుమిత్రులతో అదేవిధంగా తోటి వారితో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. సాధ్యమైనంత వాద వివాదాలకు దూరంగా ఉండండి. వినాకారణంగా కొంతమంది మిత్రులు కానీ బంధువులు కానీ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు వాటికి లోను కాకుండా సంయమనం పాటించి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఉద్యోగులకు అధికారులతోని చిన్న చిన్న వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ధైర్యంతో దాన్ని మీరు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చిన్నపాటి శరీర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త పడండి. అజీర్ణ వ్యాధి వంటి వాటికి గురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు తినే ఆహార పదార్థాలను ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. వీలైనంత మట్టుకు అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఉన్న దాంట్లో సర్దుకునే ప్రయత్నం చేయండి. అనుకోకుండా కొన్ని ఖర్చులు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలకై కొంత ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మానసికంగా మీరు ధైర్యంగా ముందుకు సాగితే దేన్నైనా అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మనోధైర్యంతో ముందుకు సాగండి. మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని, విజయాన్ని పొందడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి శనిగ్రహం వలన కూడా కొంత అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించండి. వీలుంటే మీకు సమయం తీసుకొని తప్పకుండా శివుడికి అభిషేకం చేయించండి సోమవారం రోజున. అట్లాగే శనివారం రోజున వీలైతే శనీశ్వర జయంతి నాడు కానీ శని ప్రదోషం రోజున కానీ శనికి అర్చన చేయండి. తైలాభిషేకం చేయండి. అదేవిధంగా నువ్వుల నూనె, ఇనుప వస్తువు, నీలి వస్త్రము దానం చేయండి. మీకున్నటువంటి కొంత ఈ మానసిక ఇబ్బందుల నుంచి మీరు విముక్తి మంచి మనోధైర్యంతో ముందుకు సాగి ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు ప్రతి శుక్రవారం తప్పకుండా ఏమిటంటే శ్రీ సూక్త పారాయణం చేయండి. అదేవిధంగా నరసింహ శతకాన్ని చదవండి. నరసింహ స్తోత్రాన్ని అయినా చదవండి. దానివల్ల మీకున్నటువంటి శత్రుభీతి నుండి విముక్తి పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఇది ఈ సంవత్సరం క్లుప్తంగా 12 రాశుల వారి గోచార ఫలితం. ఈ సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. గురుగారు, ఈ ఉగాది పండుగ రోజు మా టీ న్యూస్ ప్రేక్షకుల కోసం పంచాంగ శ్రవణాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఇది వాళ్ళ పంచాంగ శ్రవణం కార్యక్రమం. నమస్తే.